మనోజ్ రోహిణి యానివర్సరీలో బాలు ద్వారా మనోజ్కి ఆఫర్ రావడంతో కుళ్ళుకున్న ప్రభావతి మరియు రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక మనోజ్ వాళ్ళ యానివర్సరీ వల్ల ఇక అందరూ అయితే చాలా బాగా రెడీ అవుతూ ఉంటారు. ఇక సత్యం అయితే ఫంక్షన్కి ముందే వచ్చి కూర్చుంటాడు. తర్వాత ప్రభావతి అయితే చాలా అందంగా రెడీ అయి వస్తుంటే అప్పుడే చూసిన కామాక్షి అయితే, ఏంటి ప్రభా, నేను చూసేది నిన్నేనా వదినా అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, నేనే, ఏ బాలేదా, అబ్బా సూపర్ ఉన్న వదినా, నేను నిన్నెప్పుడు ఇలా చూడలేదు కదా, అందుకని అవాక్కయ్యాను అన్నయ్య. కానీ ఇప్పుడు నేను ఇలా చూస్తే మరి పాత రోజులన్నీ గుర్తొస్తాయి అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, ఊరుకో కామాక్షి, నువ్వు అన్నీ ఇలాగే చెప్తావు, అవునా అది నిజమో కాదో వెళ్ళు అనే దగ్గరికి నీకు తెలుస్తుంది అని కామాక్షి అండంతో ఇక ప్రభావతి అయితే సత్యం దగ్గరికి వెళ్తుంది. ప్రభా, పబ్బి, నువ్వేనా ఇది, చూరుకోండి అందరి ముందు ఏంటి ఎలా పిలుస్తున్నారు అని ప్రభావతి అంటుంటే, ఏం లేదు, ఎంత బాగున్నావో తెలుసా, రోజు చూసి చూసి వేరేగా ఉన్నావు కానీ ఇవాళ చాలా చాలా బాగున్నావు అనిక సత్యం చెప్పేసరికి, అవునా, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. ఇక మనోజ్ అయితే వచ్చిన కస్టమర్స్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు, రండి రండి అని చెప్పేసి. టిప్ టాప్గా సూపర్ ఉన్నాను కదా ఇవాళ, నేను ఎవరికి తీసిపోను, నేనే ఫస్ట్ వస్తాను ఇవాళ, సూపర్ ఉన్నాను నేను అని చెప్పేసి ఇక తనలో తాను మురిసిపోతూ ఉంటాడు మనోజ్ అయితే. ఇంకో పక్క విద్య అయితే రోహిణితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఎప్పుడు లేనిది ఇంత పెద్దగా ప్లాన్ చేశారు, ఫస్ట్ ఈవెంట్ ఇంత పెద్దగా ప్లాన్ చేశారు, ఇప్పుడే కానీ నువ్వు ఫోన్ కొట్టేయలేదంటే కంపల్సరీగా ఇక నువ్వు ఎప్పటికీ కొట్టేయలేవు ఆ ఫోన్ని, ఇప్పుడు కొట్టలేకపోతే ఆ వీడియో నువ్వు తీసుకోలేకపోతే ఇంక నీ లైఫ్ అంతే అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, అబ్బా ఇప్పటి నుంచే భయపెట్టి చంపకే, ఆల్రెడీ నేను బాలు ఫోన్ ఎలా తీసుకోవాలా అని ప్లాన్స్ వేసుకుంటున్నాను, ఎందుకని చెప్పేసి నా ప్లాన్స్ అన్ని ఫ్లాప్ చేయడానికి అలా మాట్లాడుతున్నావు అనిక రోహిణి అంటుంటే, అది కాదే, ఏంటి కాదు, నేను కష్టపడి ఎలా ఫోన్ దొబ్బేయాలా అని నేను చూస్తుంటే నువ్వు ఒక దానిలో తయారయ్యావు, నీకు ముందుగానే చెప్తున్నానే, ఇప్పటి నుంచి నీకు భయం పెట్టకపోతే నువ్వు మళ్ళీ ఫోన్ కొట్టేయలేవు కదా, అందుకని చెప్పి అలా చెప్తున్నాను అని విద్య అంటుంటే, సరే సరే నేను తీసుకుంటాను, ఎలాగైనా ఫోన్ కొట్టేస్తాను, అందుకే కదా వాళ్ళ మనోజ్తో సహా అందరికీ చెప్పించి ఇక్కడికి రప్పించాను, వాళ్ళు వస్తే చాలు, బాలుకి ఫుల్గా మందు కొట్టించేసి ఫోన్ దొంగతనం చేసి అప్పుడు వీడియో పంపేసుకుంటాను అని ఇక రోహిణి చెప్తుంది. సరే సరే ఈ ఛాన్స్ మాత్రం మిస్ అవ్వకు అని విద్య చెప్తుంది ఇక రోహిణికి. ఇక ఫంక్షన్కి అందరూ వచ్చేస్తారు. ఇదేంటమ్మా అందరూ వచ్చారు, శృతి వాళ్ళందరూ వచ్చేసారు, ఏది బాలుగాడు మీనా రాలేదేంటి అని ఇక మనోజ్ అడుగుతుంటే, మీ అందరూ తలతల్లాడిపోతూ కలకల్లాడిపోతున్నారు, మీ అందరిని చూసి వాళ్ళు ఎందుకులే రావడమని చెప్పేసి వచ్చి ఉండరు, అయినా మీ అందరు ఇంత బాగున్నారు, వాళ్ళు వస్తే పెరుగన్నంలో ఉల్లిపాయలా ఉంటారు, చిరాగ్గా వాసన వస్తూ చండాలంగా ఉంటారు, ఎంతైనా వాళ్ళు కార్ డ్రైవరు, ఇంకొకటి పూలు అమ్ముకునేది, మీ రేంజ్కి తగ్గట్టు ఎందుకులే రాలేమో అని చెప్పి వచ్చి ఉండరులా అని చెప్పేసి ఇక ప్రభావతి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంటే, నోరు మూయి ప్రభా, అందరూ నీ కోడళ్ళే, అందరూ నీ కొడుకుల్లే, అందరినీ సమానంగా చూడడం మానేసి ఎందుకని వాళ్ళని తక్కువగా చూస్తావు, చూడు వాళ్ళు వస్తారు, ఇచ్చిన మాట తప్పడు మా బాలు అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, వచ్చినా అదిగో అమ్ముకునే వాళ్ళనే ఉంటారు, బిజినెస్ మ్యాన్లా ఏం ఉండర్లే, చూడండి కావాలట్లే అని ఇక ప్రభావతి అంటుంటే, అప్పుడే ఇక బాలు మీనా అయితే వస్తారు, అదిగో బాలు మీనా వచ్చేసారు అని విద్య అంటుంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ చూసి బాలు మీనాని ఒకసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వీడు నాకన్నా బాగున్నాడు అని ఇక మనోజ్ అయితే మనసులో అనుకుంటాడు. అయ్య బాబు ఇదేంటి మీనా ఎంత బాగుంది అని చెప్పేసి ఇక అందరూ మనసులో అనుకుంటూ ఉంటారు. బా మీనా లక్షణంగా ఎంత బాగున్నావో తెలుసా, ఇప్పటిదాకా వీళ్ళతోనే కలకల మెరిసిపోయింది అనుకున్నాను, నువ్వు వచ్చాక మహాలక్ష్మిలాగా మిలమిల మెరిసిపోయి ఎంత బాగుందో తెలుసా ఈ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే, అని ఇక ప్రభావతి అంటుంది కామాక్షిని, ఏ నువ్వు ఎలాగో చెప్పవు, నన్ను కూడా చెప్పనివ్వవా, ఏం అవసరం లేదు అని చెప్పేసి ఇక ప్రభావతి కామాక్షిని అంటుంది. నువ్వు మానే నా నోరు మూయించడానికి, నువ్వేమీ నా అత్తవి కాదు, మీనా చాలా బాగుంది, కావాలంటే ఎవరైనా అడుగు, ఎంత బాగుందంటే అంత బాగుంది అని ఇక కామాక్షి అంటుంటే, సర్లే మీ పొగడతల ప్రోగ్రామ్ ఆపుతారా, అయితే కేక్ కటింగ్ చేసి మిగతా ఈవెంట్ స్టార్ట్ చేద్దాము అనిక ప్రభావతి అనేసరికి, సరే పదండి అనిక మనోజ్ మరియు రోహిణి అయితే స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. ఇంతవరకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, మా యానివర్సరీ ప్లస్ మా షోరూమ్ తెరిచి 100 days అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అనిక కేక్ అయితే కట్ చేస్తారు మనోజ్ మరియు రోహిణి. ఇక కేక్ కట్ చేశాక అందరూ హ్యాపీగా సాంగ్స్ పెట్టుకుని పార్టీ చేసుకుంటూ ఉంటారు. సరేరా ఈ పార్టీలో మేము ఎందుకులే కానీ ఇక మేము వెళ్తాము సరేనా అనిక సత్యం ప్రభావతి అంటుంటే, అదేంటి ఉండండి అనిక మనోజ్ అంటాడు, లేదురా
ఇంత పెద్ద పార్టీలో నాకు ఉండబుద్ధి వేయట్లేదు. లేట్ అయిపోద్ది కదా, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మందు మాత్రం తాకండి, మందు తాగకుండా రండి, అర్థమవుతుందా అని ఇక సత్యం చెప్పేసరికి సరే తాగము అని చెప్పేసి ఇక ముగ్గురు చెప్తారు. తాగకుండా మేము చూసుకుంటాంలే మావయ్య అని మీనా కూడా అంటుంది. సరేనమ్మా, ఇంత పెద్ద పార్టీకి వచ్చాక తాగకుండా వీళ్ళు ఆగరు, మీరు ఆపలేరు, అందుకనే నేను ముందే చెప్పి వెళ్తున్నాను, తాగకండి సరేనా అని చెప్పేసి ఇక సత్యం చెప్పడంతో అలాగే నాన్న అని చెప్పేసి ఇక బాలు, రవి, మనోజ్ చెప్పడంతో ఇక సత్యం మరియు ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మయ్య, అత్తయ్య వెళ్ళిపోయింది కాబట్టి నా పనికి ఇంకా ఈజీ దొరికింది. మీనా అని సైడ్ ట్రాక్ పట్టించి బాలు దగ్గర నుంచి ఫోన్ ఎలాగైనా కొట్టేయాలి అని ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. అప్పుడే ఇక మనోజ్కి సంబంధించిన పెద్ద క్లయింట్ అయితే వస్తాడు. ఆ క్లయింట్ రావడంతో సార్ కూర్చోండి సార్, ఇప్పుడే మా ఫ్యామిలీని మీకు చూపించాను కదా, మా మమ్మీ డాడీ వెళ్ళిపోయారు, కూర్చోండి, మనం మందు తాగుతూ మాట్లాడుకుందాము అని మనోజ్ చెప్పడంతో ఇక బాలు, రవి, మనోజ్ మీ ముగ్గురు అయితే మందు ఏరియాకి వెళ్తారు. బాలు వెళ్ళబోతుంటే ఏమండి మందు మాత్రం మీరు తాకండి, మావయ్య గారికి మాట ఇచ్చాను, మావయ్య గారు మరీ చెప్పారు, ఎప్పుడు తాగొద్దని చెప్పరు కానీ ఈరోజు తాగొద్దని చెప్పి వెళ్ళారంటే మీరు మాట వినకపోతే బాగోదు అని చెప్పేసి ఇక మీనా చెప్తుంది బాలుకి. సరే తాగను మీనా అని చెప్పేసి ఇక బాలు అయితే వెళ్ళిపోతాడు. నేను మీతోనే ఉంటాను అని ఇక మీనా వెళ్తపోతుంటే అయ్యో మీనా ఎందుకని వెళ్తున్నావు, ఇక్కడే ఉండు, నువ్వు ఫుడ్ తిను, ఏం పర్వాలేదు, మనోజ్, రవి ఉన్నారు కదా, తాగకుండా చూసుకుంటారులే అని ఇక విద్య అయితే మీనాని వెళ్లకుండా ఆపేస్తుంది. అది కాదు విద్య, ఏం పర్వాలేదులే మీనా, వెళ్ళనివ్వు, మనకంటూ కొంచెం టైం ఉండాలి కదా, ఎప్పుడు వాళ్ళని కాచుకొని కూర్చుంటే ఎలాగా, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వు, తాగర్లే, రవి ఉన్నాడు కదా తాగకుండా చూసుకుంటాడు అనిక మీనాకి శృతి చెప్పడంతో సరే అనేక ఇద్దరు అయితే ఫుడ్ తింటూ ఉంటారు శృతి, మీనా. ఇంకా విద్య అయితే కాపలా కాస్తుంది మీనా ఎక్కడికి వెళ్లకుండా. రోహిణి ఇంకా దొరికిందే ఛాన్స్ అని బాలుకి ఎలాగైనా మందు పట్టించాలని ఒక మనిషిని అయితే పెట్టి అదిగో వాడికి తాగించు, నీకు ఇంత డబ్బులు ఇస్తాను అని ఆ మనిషికి చెప్పడంతో రోహిణి అయితే మనిషి వెళ్ళి మందు బాటిల్ తీసుకువెళ్ళి బాలు ముందు వెళ్ళి తాగుతూ ఉంటాడు. ఏంటి సార్ ఇక్కడ తాగుతున్నారు, అక్కడ అందరూ తాగుతున్నారు, నేను దూరంగా కూర్చున్నాను, మళ్ళీ మీరెందుకు నా కళ్ళ ముందుకు వచ్చి తాగుతున్నారు అని బాలు అడిగేసరికి అదేంటి ఇంత పెద్ద పార్టీకి వచ్చి మందు తాగకుండా ఎందుకు ఉంటారు, తాగండి చాలా బాగుంటుంది అనిక ఆ మనిషి చెప్పేసరికి లేదు సార్ తాగనని మా నాన్నకి మాటిచ్చాను, ఇవాళ మా ఆవిడ కూడా తాగొద్దని చెప్పింది, నేను తాగను అనిక బాలు అనేసరికి అయ్యో తాగరా, మీకు స్టామినా లేదని చెప్పండి, ఎందుకండి ఇన్ని కబుర్లు చెప్తారు అనిక మనిషి అనేసరికి మీరు ఏమన్నా అనుకోండి, నేను మాత్రం తాగను అనిక బాలు అయితే మూల కూర్చుని ఉంటాడు. ఇదేంట్రా బాబు, ఎంత ట్రై చేసినా తాగట్టేదేంటి వీడు, ఎలాగైనా రెచ్చగొట్టాలి అని కాసేపు ఇక్కడ బాలు దగ్గర ఉండి రెచ్చగొడుతూ ఉంటాడు. సరే మీకేం కావాలి, నేను తాగడం మీద కావాలి అని చెప్పేసి ఇక 3-4 పెగ్గులు అయితే వేస్తాడు. ఇక బాలు అయితే పెగ్గులు వేసి ఇక సాంగ్స్కి డ్యాన్సులు వేస్తూ ఉంటారు పాటలు పెట్టుకుని. ఇక క్లయింట్ ఉన్నప్పుడే ఆ క్లయింట్ కూడా ఫుల్గా తాగుతూ ఉంటాడు. ఇక బాలుకైతే మనోజ్ చేసిన అబద్ధాలన్నీ గుర్తొచ్చి ఒక దగ్గరికి వెళ్ళి అలా మూలంగా సైలెంట్గా కూర్చుని ఉంటే క్లయింట్ వెళ్ళి ఏమైంది బాలు, ఇప్పటిదాకా ఫుల్గా డ్యాన్స్ వేసావు, ఏమైంది అలా ఉండిపోయావు అని క్లయింట్ అడిగేసరికి ఏం లేదు సార్, ఇలా నేను బిజినెస్ మ్యాన్ని కాదు, నేను జస్ట్ నా దగ్గర 2 కార్స్ మాత్రమే ఉన్నాయి, ఆ 2 కార్స్కి మాత్రమే నేను ఓనర్, మేము పెద్ద డబ్బున్న వాళ్ళం కాదు సార్, మీరు డబ్బున్న వాళ్ళని మమ్మల్ని చునకనగా చూస్తారని ఈ అబద్ధాలు ఆడాము అని చెప్పేసి ఇక బాలు అయితే నిజం చెప్పడంతో మనోజ్ అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి వీడు ఇలా చెప్పేశాడు అని అలా చూస్తూ ఉండిపోతాడు మనోజ్. అయ్యో సార్ అది కాదు సార్, నువ్వు ఆగు మనోజ్, నువ్వు మాట్లాడుకో, నువ్వు చెప్పు బాలు. అంటే మేము పూల వ్యాపారం చేస్తుంది మా ఆవిడి, నేను 2 కార్స్, ఒకటి అద్దెకించి ఒకటి నేనే డ్రైవ్ చేస్తాను సార్, నెలకింత వస్తాయి, హ్యాపీగా ఉంటున్నాం మేము, మీ దగ్గర నాకు అబద్ధం ఆడడం ఇష్టం లేదు, మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు, మంచి మనుషుల దగ్గర అబద్ధాలు ఆడను సార్, నా కడుపులో నిజం ఆగదు, నేను ఎప్పుడన్నా బయట పెట్టేయాల్సిందే, ఈ నిజం ఆగదు కాబట్టి నేను ఆల్రెడీ ఇంటి దగ్గరే చెప్పాను, ఎప్పుడన్నా బయట నిజం చెప్పేస్తాను అని, ఇప్పుడు చెప్పేశాను సార్, కానీ వాడు మాత్రం చాలా కష్టపడుతున్నాడు, వాడిని మాత్రం డీల్ ఓకే చేయండి సార్ అని ఇక బాలు చెప్పేసరికి బాలు నువ్వు నాకు చాలా నచ్చావయ్యా, అందరూ నిజం చెప్పరు కానీ నువ్వు నిజం చెప్పావు, నీ వల్ల మీ అన్నయ్యకి నేను డీల్ ఓకే చేస్తున్నాను అని ఇక బాలు గురించి డీల్ అయితే ఓకే చేస్తాడు. ఇక మనోజ్ క్లయింట్ అయితే మనోజ్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అమ్మయ్య నాకు ఇలా ఆర్డర్ వచ్చేసిందని ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మనోజ్ అయితే. నీ హానెస్టీ నాకు నచ్చిందయ్యా, మళ్ళీ కలుద్దాము అని చెప్పేసి ఇక హక్ చేసుకుంటాడు క్లయింట్ అయితే. సరే మందు తాగుతూ ఉండండి అని చెప్పేసి ఇక తాగుతూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే వచ్చి బాలు నీ ఫోన్ ఇవ్వు, మీ అందరికీ ఒక వీడియో తీస్తాను. ఏం వద్దు, నా ఫోన్లో వీడియో తీయాల్సిన అవసరం లేదు, మళ్ళీ నాన్న చూడ్డానికా, ఏమీ వద్దాను ఇంకా తాగిన మత్తులో అయితే వద్దని చెప్తాడు బాలు అయితే.
ఫోన్ కొట్టాలంటే ఎలా కుదరట్లేదు, ఇవాళ కానీ ఫోన్ దొంగతనం చేయడం అవ్వలేదంటే ఇంకెప్పటికీ దొంగతనం చేయలేను అని ఇక మనసులో అనుకుంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా శృతి అయితే అక్కడికి వస్తారు. ఏంటండి తాగొద్దంటే తాగేశారా, మావయ్య ఇవాళ మిమ్మల్ని క్షమించరు, ఏంటండి ఇది అని చెప్పేసి ఇక మీనా అడిగేసరికి ఏం చేయమంటావు మీనా, తాగమన్నారు తాగాము, కానీ ఒక గుడ్ న్యూస్, మనోజ్కి ఇలా ఆఫర్ ఓకే అయింది అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో సర్లేండి పదండి ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్దాం, మేము డ్రెస్ చేయించుకుని వస్తామని ఇక రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు ఇక శృతి మరియు రోహిణి మీనా అయితే. ఇక లిఫ్ట్లో అయితే కిందకి వెళ్తుంటే బాలు ఫోన్ కోట్లో ఉండడం చూసి ఆ కోట్లో ఫోన్ తీసుకుని మనోజ్ కోట్లో అయితే వేసేస్తుంది బాలు ఫోన్. అమ్మయ్య నా పని సక్సెస్ అయింది, ఆ ఫోన్ ఎలాగైనా తీసుకుని ఇప్పుడు గుణాకి ఇచ్చేయాలి అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది రోహిణి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు.